ఈరోజు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ కులాలకు వారి ఆత్మగౌరవం ఉట్టిపడేలా వాళ్ళు చాలా హ్యాపీగా హైదరాబాద్లో అన్ని అంగులతో భవనాలను ఏర్పాటు చేసుకొని గొప్పగా విద్యను అభ్యసించాలని మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి భవనాలు కుల భవనాలు. ఆ కుల భవనాలని ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చారో ఆ ఉద్దేశంతో కాకుండా అదే కులంలో ఉన్నటువంటి కుర్మలు కానివ్వండి, ముదిరాజులు కానివ్వండి, మన కుమ్మరలు కానివ్వండి, యాదవ్స్ కానివ్వండి, అదే కులంలో మేమందరం గ్రామాల నుంచి వచ్చి అప్పుడప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పుడు ఫోటోలు దిగి మేమందరము హైదరాబాద్ వస్తే మాకు లీడర్లను చెప్పుకునే వాళ్ళు సిగ్గు లేకుండా నిసిగ్గుగా ఈరోజు మరి బజార్లో నిలబడి అమ్ముడుపోతూ ఉన్నారు. వాళ్ళని నీచాతి నీచమైన చెంచలు అని కూడా మేము పిలవచ్చు. గ్రామాలలో గొర్రెలు వేసుకునే వాళ్ళు, చేపలు పట్టే వాళ్ళు ఎంతో కాయ కష్టం పడి వాళ్ళ పిల్లలని మంచి చదువులు చదవాలని హైదరాబాద్కు పంపితే కష్టపడి నెలకు 5,000 10,000 రూపాయలు ఇప్పటికీ కూడా వాళ్ళ కిరాయిలు కట్టే పరిస్థితి. అమ్మ నాన్నని విద్యార్థులు వాళ్ళ పై చదువులకి డబ్బులు అడగలేక ఆ పిల్లలు పార్ట్ టైం చేసుకుంటూ ఇటు పార్ట్ టైం చేయలేక అటు మంచి చదువు చదవలేక పోటీతత్వంలో వెనుకబడి తలదించుకొని మళ్ళీ అదే గ్రామానికి పోయే పరిస్థితి. ఎవరు చేస్తున్నారు ఈ పరిస్థితి? మన కులంలో ఉన్నటువంటి మూర్ఖులు. మనందరం గ్రామాలలో నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకులందరూ అన్ని కులాల వాళ్ళందరూ తిరగబడితే మనందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మా ముదిరాజ్ సోదరులకు కుర్మలందరం కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఇలాగే ఈరోజు ముదిరాజులు, నిన్న కుర్మలు, రేపు మరొకరు అందరం ముందుకొద్దాం. అందరు గ్రామాల్లో కాయకష్టం చేసి బ్రతికే వాళ్ళే. మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి హక్కు, మన హక్కుని మనము కాపాడుకొని మన పిల్లలందరూ కూడా అదే కోకపేటలో మన భవనాలన్నీ కూడా మన ఇల్లు గ్రామాలలో ఏ విధంగా అయితే పక్క ఇల్లుగా ఉంటామో అదే విధంగా కూడా భవనాలు ఉన్నాయి. అక్కడ ముదిరాజ్ భవన్, కుర్మ భవన్, యాదవ్ భవన్, మునూర్కా భవన్ అన్ని వరుసగా ఉన్నాయి. ఇక్కడ కూడా మన విద్యార్థులు అందరూ కూడా గొప్పగా చదువుకునే విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేయాలని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దానికోసము పిడికిలి బిగించి ముందుకు పోవాలని. ఇక కుర్మ కులానికి వస్తే మేము ఎంతో ఆశలు పడి లాస్ట్ ఇయరే ఇట్లా మెసేజ్లు పెట్టిన గ్రూపులలో త్వరలో మనకు మంచి భవనం ఏర్పడుతున్నది, విద్యార్థులందరూ రావాలంటే నెలకు 10,000 రూపాయలు కడుతున్న సిబిఐటి ఎంజిఐటిలో చదువుతున్న మా పిల్లలు ఆడపిల్లలు అన్న ఎప్పుడు ఓపెన్ అవుతుంది, నేను ఈ కొద్ది రోజులైతే ఈ లాస్ట్ బిల్లు కట్టుకుంటా, నెక్స్ట్ మంత్ నుంచి నాకు ఈ బాధ ఉండదు కదా అని చెప్పిన ఆ ఆడపిల్లలు, ఆ చెల్లెళ్ళకి ఇప్పటి వరకు సమాధానం చెప్పుకోలేక తలదించుకునే పరిస్థితి మాది. ఈరోజు మాది, రేపు మన సోదర కులసులు అందరిది కూడా వస్తుంది. పాపం నెలకు 10,000 రూపాయల ఏరియాలో కట్టాలంటే అర్థం చేసుకోండి గ్రామాలలో వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టాలని. ఇక పోరాటానికి మేము ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నాం. మా కులంలో ఉన్నటువంటి యజ్ఞమల్లేశం, త్యామమల్లేశం, ఈ బీర్లయ్య ఈ పోరాటానికి ఎవరైతే వస్తారో వాళ్ళని మభ్యపెడతారు. సాయంత్రం ఫోన్ చేసి ఏ గాడ మన పిల్లలు ఏదో చదువుతారు, ఈ దిల్సుఖ్ నగర్లో ఇక్కడనో ఎల్బీ నగర్లో గిడ చదువుతారు, అరే పిచ్చి సన్నాసులారా అక్కడ చదవద్దాం, కాస్ట్లీ ఏరియా అది, అక్కడ చదివితే మీకేం ఇబ్బంది అవుతున్నది, మీ జేబులో నుంచి రూపాయన ఖర్చు పెడుతున్నారా మీరు అని మేము మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజున మిమ్మల్ని నడి రోడ్డు మీదకి గుంజుతాం. కుర్మలు తెలుసుకోవాలి, ఎలాగైతే మన వారసులు దొడ్డుకొండయ్య వారసులుగా ఉన్నారో వారు ఏ విధంగా అయితే ఎదిరించి ముందుకోయారో మనం కూడా వీళ్ళందరినీ ఎదిరించి మన హక్కుని మనం కాపాడుకోవాలి. గొర్రెలు చెత్త తినవి, గ్రామాలలో గొర్రెలు చెత్త తినవి. కుర్మలు ఒక్కసారి అనుకొని కనుక ముందుకు కదిలితే ప్రాణం పోయినా కూడా వెనుకకి తగ్గడు. మనకు మంచి పేరున్నది, ఆ పేరుని కాలిద్దరు ముగ్గురు కొడుతా ఉన్నారు. వాళ్ళని బట్టబయలు చేసి మనందరం కూడా వీళ్ళందరితో మన సోదర కులాలతో కలిపి ఈ దాన్ని ఖచ్చితంగా విజయ సభను కూడా మన విఠలన్నని విజయవంతమైన సభకు పిలిచి సన్మానం చేద్దామని కోరుతా ఉన్నాను.